ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్ కి స్వాగతం. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఏం చేసినా భక్తులకు కన్నుల పండుగగానే ఉంటుంది. నిత్యం భక్తుల తాకిడితో ఉత్సవాలతో తలమునకలుగా ఉండే సింహాచలేశుడు తన ముద్దు సతరిద్దరితో కొంతసేపు సేద తీరాలనుకున్నాడు. వెంటనే భామలను వెంట పెట్టుకుని వరాహ పుష్కరంలో నౌకా విహారం చేశారు. స్వామి అమ్మవార్లు ఉల్లాసంగా విహరిస్తూ ఉంటే చూసిన భక్తుల హృదయాలు పులకించిపోయాయి. పుష్యబహుళ అమావాస్య సందర్భంగా సింహాచలేశుని తెప్ప తిరునాళ్లు నయన మనోహరంగా జరిగింది. ఈ ఉత్సవ విశిష్టతపై ఒక శ్లోకాన్ని శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ పరవస్తు వరదరాజాచార్య స్వామి వారు శ్రీవైష్ణవ రాజధాని శ్రీరంగం నుండి మన ఛానల్ కొరకు ప్రత్యేకంగా విరచించి అనుగ్రహించారు. వారి మాటల్లోనే వినితరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. సంసారారణవమగ్నానాం విషయాక్రాంత చేతసాం విష్ణుపోతం వినానాన్యత్ కించిదస్తి పరాయణం అనే ఒక శ్లోకాన్ని మన ఆచార్యులు అప్పుడప్పుడు ఉదాహరిస్తూ ఉంటారు. మనమందరం కూడా సంసారమను సాగరంలో మునిగి తేలుతున్నాము. సరే, సంసార సాగరంలో ఉంటున్నామంటే అక్కడ ప్రశాంతత ఉంటుందా? ఉండదు. విషయాక్రాంత చేతసాం, శబ్దాది విషయములు మనని ఒక్కో వైపు లాగుతూ ఉంటాయి. అలా ఎన్నో కష్టాలు పడుతున్న మనకు విష్ణుపోతం వినానాన్యత్ కించిదస్తి పరాయణం, ఒక సంసార అంటే ఒక సాగరంలో మునిగి ఉన్నవాడికి ఒక నౌక దొరికిందంటే, పడవ దొరికిందంటే ఎలా ఉంటుందో అలాగే సంసార సాగరంలో ఉంటున్న మనకు భగవన్ లాభం అనేది. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భగవంతుని ద్వారా ఈ సంసార సాగరాన్ని మనం దాటవచ్చును అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అలా సంసార సాగర నిమగ్నులైన వాళ్ళందరికీ కూడా ఒక నౌకగా ఉండే భగవంతుడు ఈరోజు సింహాచలంలో తను నౌకా విహారం చేస్తున్నాడు. దీన్ని చూస్తే ఇలా అనిపిస్తోంది. సింహాద్రీష భవాబ్ధిమగ్న జనతా సమార్గణాయోత్సవ వ్యాజేనత్వమనేక వీథిషు చరన్ శ్రీ విష్ణుపోత స్మృతః తచ్ఛ్రాంతిం పరిహర్తుమద్య విహరస్యస్మిన్ ప్లవే తద్బుధాః పోతాధిశ్రితపోత ఇత్యనుపమం కుర్వంతి తే వర్ణనం. సింహాద్రీష, సింహాద్రినాథ, భవాబ్ధిమగ్న జనతా సమ్మార్గణాయ, ఈ భవసాగరంలో మునిగి ఉన్న వాళ్ళు ఎంతో మంది. ఈ భగవంతుడు దివ్యదేశాల్లో వేంచేసి ఉన్నాడు. వెతకడం కోసం అని అప్పుడప్పుడు ఉత్సవము అనే వ్యాజము చేత బయటికి వచ్చి వెతుకుతూ ఉంటాడంట. ఎవరైనా ఒక భక్తుడు మన కోసం అని ఉండడా, అతన్ని మనం తీసుకు వెళ్ళిపోదాము అనే అభిప్రాయంతో భగవంతుడు వచ్చి వెతుకుతూ ఉంటాడు. అలా ఎన్నో వీధుల్లో ఉత్సవాల సమయాల్లో భగవంతుడు వేంచేసి శ్రమను పొందాడంట. తచ్ఛ్రాంతిం పరిహర్తుమద్య విహరస్యస్మిన్ ప్లవే. ఒక సంవత్సరం అంతా ఎన్నో ఉత్సవాల్లో ఎన్నో చోట్ల వేంచేసి శ్రమను పొందిన భగవంతుడు ఈ సంవత్సరం యొక్క చివరి ఉత్సవము అని చెప్పదగినటువంటి తెప్ప ఉత్సవంలో, ప్లవోత్సవం అని చెబుతారు, నౌకా విహారోత్సవము, దాంట్లో పాల్గొంటూ ఇన్ని ఉత్సవాల్లో ఆయా చోట వేంచేసిన శ్రమ తీరేందుకని వేంచేసి ఉన్నాడు అని ఇక్కడ చెప్పవచ్చును. తచ్ఛ్రాంతిం పరిహర్తుమద్య విహరస్యస్మిన్ ప్లవే. ఇన్ని రోజులు తిరిగిన శ్రమంతా తీరేటట్లుగా ఈరోజు ఈ నౌకా విహారం చేస్తున్నారా? దీన్ని చూస్తే పండితులకు ఇలా అనిపిస్తోంది. పోతాధిశ్రిత పోత ఇత్యనుపమం కుర్వంతి తే వర్ణనం. బుధాహ అంటే పండితులు అని అర్థం. ఇప్పుడు ముందు మనం చూసినప్పుడు భగవంతుడే ఒక నౌక అని చెప్పాం. ఎందుకంటే సంసార సాగర్లో మునిగి ఉన్న వాళ్ళు తీరానికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడి ఒక నౌక ఎవరు అంటే భగవంతుడే. ఇప్పుడు ఆ భగవంతుడే నౌకా విహారం చేస్తున్నాడంటే ఒక నౌకలో మరొక నౌక అని చెప్పేట్లుంది కదా. పోతాధిశ్రిత పోత, పోత అనే మాటకు నౌక అని అర్థం. ఈ పోత, ప్లవ, నౌక ఇలాంటి మాటలు అన్నీ కూడా ఒక
పడవను, జలంలో సంచరించేటువంటి వాహనాన్ని చెబుతాయి. చిన్న చిన్న భేదాలున్నా సరే పర్యాయముగా వాటిని వాడవచ్చును. అప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడంటే పోతాధిశ్రిత పోత, ఒక నౌక మీద ఉండే నౌకలాగా ఉన్నాడు అని పండితులు వర్ణించేటట్లుగా సింహాద్రినాథుడు ఈనాడు నౌకా విహార ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అని చెప్పవచ్చును. అయితే భగవంతుడు సంసార సాగరంలో నుంచి మనని బయటకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడే ఒక నౌక. అటువంటి నౌక ఆ భగవంతుడే నౌకా విహారం చేస్తున్నాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. సింహాద్రీష భవాబ్ధిమగ్న జనతా సమ్మార్గణాయోత్సవ వ్యాజేన త్వమనేక వీథిషు చరన్ శ్రీ విష్ణుపోత స్మృత తచ్ఛ్రాంతిం పరిహర్తుమద్య విహరస్యస్మిన్ ప్లవే తద్బుధాః పోతాధిశ్రిత పోతయిత్యనుపమం కుర్వంతి తే వర్ణనం. శ్రీమతే రామానుజాయ నమః. నారాయణ